షాప్స్ కానీ, మంచి రుచికరమైనటువంటి భోజనం కానీ, అట్లానే రాగిదావ కానీ, అంతేకాకుండా చాలా విజ్ఞానానికి సంబంధించినటువంటి యాత్రలు నిర్వహించుకోవడం కానీ, అన్నింటిలో మన పబ్లిక్ పాఠశాలలు గవర్నమెంట్ స్కూల్స్ ముందడుగు ఉన్నాయి. ఈ రకంగా మనందరం దీన్ని చూసి గర్వించదగినటువంటి విషయం. ముఖ్యంగా మడిపల్లి కాడికి వస్తే మడిపల్లిలో విద్య పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. మడిపల్లి చాలా గొప్ప ఊరు. ఎందుకంటే చుట్టుపక్కల నేను చాలా గ్రామాలు చూస్తున్నాను, కానీ విద్య పట్ల మక్కువ, విద్య పట్ల శ్రద్ధ, విద్య పట్ల అంకితభావం, విద్యాభివృద్ధి కోసం నిధులు కేటాయించడం అనేది ఏ గ్రామాలు కూడా జరగలే. కేవలం మడిపల్లి పాఠశాలలో మాత్రమే జరుగుతున్నాయి. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్. అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలు గారండి. చిన్న గమనించాలంటే ఈ సంవత్సరం ఇక్కడ పూర్వ విద్యార్థి సిపిరావు గారు 5 లక్షలు పెట్టి మన స్టేట్ నిర్మాణం కట్టారు. అదేవిధంగా శాస్త్రిరావు గారు క్లాస్మేట్స్ అందరూ కలిసి 50,000 పెట్టి మన బడికి డబ్బులు ఇచ్చారు. ఈ సందర్భంగా సివిరావు గారికి, శాస్త్రిరావు గారు క్లాస్మేట్స్ అందరూ కూడా మా తరఫున మా పాఠశాల